హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే మంచి ఎనర్జీ డ్రింక్ చూపించబోతున్నాను. బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇట్టే ఎనర్జీ తెచ్చే డ్రింక్ అనమాట ఇది. ఎండల వేడికి ఏదైనా కూల్గా తాగాలనిపిస్తుంది కదా. కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, స్ప్రైట్ ఇవన్నీ తాగే బదులు ఈ డ్రింక్ ఒక్క చిన్న కప్పు తీసుకున్నా చాలు. రోజంతా చాలా ఎనర్జీగా ఉంటారు, పిల్లలైనా పెద్దలైనా. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 6 వరకు జీడిపప్పులు, ఒక 8 వరకు అయితే బాదం పప్పులు వేసుకొని వాటర్ పోసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టి తీసుకుంటేనే హెల్త్కి మంచిది. సో నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జాలు వేసుకొని వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టండి. సబ్జాలు నానడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే నానిపోతాయి. ఇప్పుడు మనము నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ జీడిపప్పు ఓకే, బాదం పప్పుకి అయితే పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పిస్తా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు జ్యూస్ తయారు తీసుకొని అందులోకి అయితే ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకొని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత బాగా పండిన అరటిపండు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 అరటిపండ్లు తీసుకొని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోకి కాచి అలానే అది ఫ్రిడ్జ్లో పెట్టాలి. పాలు ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో కూల్ అవనిచ్చి ఆ తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకొని జ్యూస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టుకున్న సబ్జా మొత్తం వేసేసుకోవాలి. సబ్జా గింజలు వేసుకున్న తర్వాత ఇక్కడ మనము డ్రింక్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇంతకీ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా. ఇంతకీ మనం ప్రిపేర్ చేసే రెసిపీ ఏంటి అంటే బనానా మిల్క్ షేక్ అండి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. ఇందులోకి పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వాడలేదు కాబట్టి నేను కొంచెం తేనె అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తేనె అయితే వేసుకుంటున్నానండి. తేనె మీ దగ్గర లేకపోతే బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం పంచదార కంటే కూడా తేనె అనేది హెల్దీ కాబట్టి తేనె వేసుకోవడానికి ప్రయత్నించండి. అంతా మిక్సీలా ఒకసారి కలిపి ఆ తర్వాత మనము గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే అండి. నేను ఇక్కడ టీ కప్స్లోకి పోసుకుంటున్నాను. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ని అయితే ఇందులోకి వేసేసుకున్నాను. పైన గార్నిష్ కోసం కొంచెం హార్లిక్స్ అయితే వేసుకున్నాను. హార్లిక్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసాను, చూడడానికి బాగుంటాయి కదా అని. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా 2 నిమిషాల్లో బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసాం కదా. హెల్తీ డ్రింక్ రెసిపీని షేర్ చేశాను కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.